మంగళవారం సినిమా గురించి అందరికీ తెలిసిందే. సో అందరూ చూసేశారు. ఇది శుక్రవారం రిలీజ్ అయినా ఆ శుక్రవారం నుంచి ఇవాళ వరకు అందరూ చూస్తూనే ఉన్నారు, వారంతో సంబంధం లేకుండా. అందుకనే సూపర్ డూపర్ హిట్గా, బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్గా నడిచింది, నిలిచింది. అండ్ అంతేకాకుండా మళ్ళీ అందరినీ థియేటర్కి రప్పించేలా చేసింది అనమాట. అట్ ద సేమ్ టైం ఈ సినిమా రిలీజ్కి ముందు ఈ పోస్టర్లో కానీ, ఈవెంట్స్లో కానీ, ప్రమోషన్స్లో కానీ, ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడా ఈయన దర్శనం దొరకలేదనమాట మనకి. ఎందుకు అంటే ఆ దర్శనం కరెక్ట్ టైంకి మంగళవారంలోనే దొరికిందనమాట. సో అఫ్ కోర్స్ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో సినిమా చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయింది. దట్ ఈస్ ప్రియదర్శి. ఒక ఇంపార్టెంట్ రోల్, ఎస్పెషల్లీ ఒక పిల్లర్ అని చెప్పాలి ఈ సినిమాకి. ఆ రోల్ని ప్లే చేసిన ప్రియదర్శి మనతో పాటు ఉన్నారు. అంటే రవి అని చెప్పాలేమో ఇప్పుడు నేను. రవి నాతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా మంగళవారం సక్సెస్ గురించి మాట్లాడదాం రండి. హాయ్. నడిచింది, నిలిచింది, థియేటర్స్కి వచ్చేలా చేసింది. ఓకే, కొంచెం రాసుకుంటున్నా. మంచి స్క్రిప్ట్ దొరికినప్పుడు అసలు తెలుసు నా సంగతి. మంచి స్క్రిప్ట్ దొరికితే వదలను నేను. మీకు కూడా తెలుసు కదా, 4-5 రైమింగ్స్ లేకుండా నేను ఇంట్రో చెప్పలేను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇది మళ్ళా నేను వార్త. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. హౌ యూ అని నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదనిపిస్తుంది. బికాస్ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు బాగుంటుంది కదా. అదే, దట్ ఈస్ ద larger image that we people created for ourselves. But anyways, thank you for not asking, and I am also not fine, so it is absolutely okay. You're not fine? ఇదేదో కొత్తగా ఉంది వినడానికి, నాకు అర్థం కాలేదు. సో నేను సంథింగ్ డిఫరెంట్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆన్సర్ వచ్చింది నాకు. నాట్ ఫైన్? ఇన్ వాట్ వే? I'm fine that I'm here with you. Oh, okay. Interviewing. ఇప్పుడు నన్ను కూడా హౌ ఆర్ యూ అని అడగక్కర్లేదు ఈ కాంప్లిమెంట్ తర్వాత, బికాస్ ఐఎమ్ ఫైన్. ఇది విన్న తర్వాత. Likewise Geeta, thank you so much for doing this. Thank you so much. And firstly congratulations, a big congratulations, because సక్సెస్ ఇచ్చే గ్లో అండ్ సక్సెస్ ఇచ్చే గ్రేస్ నాకు తెలిసి వేరే ఏదైనా ఇస్తుందో లేదో ఈ ఫీల్డ్లో ఉన్న వారికి ఎస్పెషల్లీ. సో వెన్ లైక్ పైగా చాలా దాచిపెట్టిన రోల్ గురించి మాట్లాడుతుంటే ఇంకా ఎక్కువ ఉంటుందేమో కదా. బికాస్ ప్రమోషన్స్లో మనం రిలీజ్కి ముందు కలుస్తూ ఉంటాం, ఫర్ అ చేంజ్ రిలీజ్ తర్వాత కలుస్తున్నాం, సక్సెస్ అయిన తర్వాత కలుస్తున్నాం. ఎలా ఉంది ఇది వైబ్? ఎలా ఉంది? గుడ్ రే, నైస్ ప్లేస్ టు బీ. అంటే ఒక ఆఫ్టర్ అ గుడ్ ఫిలిం ఆల్ యూ వాంటెడ్ టు ఈజ్ సీ ద హ్యాపీనెస్ ఫ్రమ్ ద పీపుల్. అంటే చూసిన ప్రేక్షకులు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో అది చూడడం చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వెన్ ద ఫీలింగ్ ఈజ్ ఆర్గానిక్ ఇట్ ఈస్ ఫెల్ట్ వెరీ ఈజీలీ. రైట్. అండ్ బాగా అనిపిస్తుంది టు సీ పీపుల్ లైకింగ్ ద ఫిలిం వెరీ మచ్, అండ్ పీపుల్ టాకింగ్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ దే కేమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్స్. దాని గురించి రాయడం కానీ ఇవన్నీ, వెన్ యూ సీ సోషల్ మీడియా బజింగ్ అబౌట్ మంగళవారం. అండ్ నేను ఈ ప్రమోషన్స్ దాంట్లో లేననే దానికంటే కూడా నన్ను సడన్గా థియేటర్లో చూసి వాళ్ళు ఫీల్ అయిన ఆ ఎఫెక్ట్, దట్ ఈస్ గివింగ్ మీ ఆల్ టైమ్ హై. ప్రియదర్శి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంది, ఎంత టైం వచ్చారు అని. బట్ ప్రియదర్శి వన్స్ రివీల్ అయిన తర్వాత, ఓ దర్శి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నారా, సో మొత్తం సినిమాలో స్టార్టింగే దర్శితోనా, సో దట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనమాట. వెన్ అజయ్ భూపతి అప్రోచ్డ్ యూ, సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? అట్ ద సేమ్ టైం నాకు మీరు దిస్ సక్సెస్ మీట్లో చెప్పడం విన్నాను నేను, ఈ రోల్ అనుకున్నాను, ఆ రోల్ అనుకున్నాను, కానీ ఈ రోల్ అన్నారు అని. ఏంటిది, ఈ రోల్ కంటే మంచి రోల్ ఎక్కడ ఉంటుంది దర్శి? అంటే ఇఫ్ యూ నేను సి ఒకటి ఏంటంటే, Ajay Anna, he has given a very good narration, like over 2 hours he narrated the whole story about this, that this character will be this character will be. So naకేమనిపించింది అంటే, is this Lakshman Misala's character was very interesting for me. Okay. లైక్ అంటే ఒక ఊర్లో ఒక గుడ్డోడు, వాడు అన్ని వింటుంటాడు, వాడు దాని గురించి సెటైర్ వేస్తుంటాడు అనేది ఒకటి. అది ముందు కాస్త ఇట్లా ఎంటర్టైనింగ్ ఉండింది, బట్ రాను ద ఫోటోగ్రఫర్స్ క్యారెక్టర్ వాజ్ వెరీ వైడ్లీ ఎస్టాబ్లిష్డ్. వాడు బాగుంటాడు కానీ వాడే లాస్ట్లో తేడా చేస్తాడు అనే ఆ గ్రే ఏరియా ఏదైతే ఉందో, ఐ వాంటెడ్ టు బి లైక్ బేసిక్లీ బీయింగ్ అ బ్యాడ్ గై ఆల్వేస్ బీయింగ్ అ నైస్ గై అన్నమాట. సో అట్లాంటి క్యారెక్టర్ నేను చేయలేదు. మాలచ్చమ్మ నాకు కొంచెం భయం ఎందుకు వేసింది అంటే, ఇట్స్ సచ్ అ వెరీ ఇంటెన్స్ రోల్. అంటే ఆ స్పేస్ ఇస్ అ వెరీ క్రిటికలీ ఇంటెన్స్ స్పేస్ అన్నమాట. అది నేను చేస్తానో లేదో అని భయం వేసింది ముందు. అంటే దానికి కొంచెం సీరియస్గా మనం ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే అవంతా స్పేస్ వేరే ఉండేది, ఆలోచన స్పేస్ వేరే ఉండే. అంటే ఈ మాట చెప్తున్నది ఆఫ్టర్ డిడ్ మల్లేశం కానీ నేను చెప్తున్నా, అదే నేను ఏమంటున్నా అంటే, అంటే సి యాక్టర్గా నాకు యూ విల్ ఫీల్ లైక్ వెరీ పంప్డ్ టు డూ ఫిలిం లైక్ క్యారెక్టర్స్ లైక్ మాలచ్చమ్మ.
కానీ దాంట్లో ఎందుకో నాకేందంటే కాస్త ట్రై చేద్దాం వెరైటీ ఏదన్నా. ఎందుకంటే దాంట్లో హెవీ యాక్షన్ ఫిలిం ఉంది అండ్ నాకు కొంచెం నా మీద కొంచెం తక్కువ బిలీఫ్ ఉండే, నేను నిజంగా ఫైట్లు చేయగలనా, లేకపోతే వీడిని ఇట్లాంటి రూపంలో వస్తే నన్ను ఎవడన్నా చూస్తాడా. సో ఈ లిటిల్ భయం ఉండేది. బట్ హిస్ బిలీఫ్ బికేమ్ మై పవర్. అజయ్స్ నమ్మకము నాకు చాలా బలాన్ని ఇచ్చింది. సో అందుకనే ఇక నేను సెడ్ చలో లెట్స్ డూ మాలచమ్మ. సో ఆఫ్టర్ వాచింగ్ మంగళవారం చూసేసిన తర్వాత ఎలా అనిపించింది? పులి రోల్ వెరీ వెల్ క్రాఫ్టెడ్ ఫిల్మ్ అనిపించింది. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఈచ్ ఇండివిజువల్ క్యారెక్టర్. బికాస్ సి ఇఫ్ యు ఆర్ థింకింగ్ మంగళవారం, లైక్ కళ్ళు మూసుకొని నిజంగా మనం మంగళవారం ఆలోచిస్తే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మీ ఆర్ పాయల్ రాజ్పూత్, but it is essentially about all the other characters in the film. Completely agree with you. They have వాళ్ళు ఏదో ప్రెసిడెంట్ పెళ్ళాం అంటే ప్రెసిడెంట్ పెళ్ళామే కాదు, షీ సంథింగ్ ఎల్స్ ఇన్ ద ఫిల్మ్. ఆర్ ఈవెన్ శ్రీతేజ్ హీఈస్ ప్లేయింగ్ దట్ గుర్జా క్యారెక్టర్. గుర్జా అంటే ఏదో జస్ట్ గుర్జానే కాదు, వాడికి ఒక స్టార్ట్ మిడిల్ ఎండ్ ఉంది. అఫ్ కోర్స్ అజయ్ ఘోష్ గారు ఈజ్ సచ్ అ ఫైన్ యాక్టర్ ఆఫ్ ఆర్ టైమ్స్ అండ్ యూ ఆర్ థింకింగ్ షీ ఈస్ ద విలన్. సో ఆల్ ఆఫ్ దిస్ ఏంటంటే నందిత కానీ, ఆల్ దిస్ శ్రవణ్ కానీ, మురళీధర్ గౌడ్ కానీ, యూ నో వేర్ ద ప్రాబ్లమ్ ఇస్ బేసికలీ. So I wanted to know all these well-crafted characters and Payal's acting. Of course, I think we can achieve something bigger and better. And especially మీ రోల్లో కూడా మీ క్యారెక్టర్లో లుక్ వైజ్ కూడా చాలా మార్పు ఉంది. ఆ మార్పు వల్ల అప్పటి వరకు మీరు మాస్క్ పెట్టుకోవడం వల్ల ఆడియన్స్ కొంచెం సడన్గా దర్శినా కాదా అనే ఫీలింగ్లో కూడా వచ్చారు. బికాజ్ కంప్లీట్లీ ఒక ఆడియన్ ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నప్పుడు వేరే మీ దర్శి కనిపించడం కంటే కూడా నిజంగా ఇది ఎవరు అనుకోవడమే బాగుంటుంది. బేసిక్గా అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎందుకంటే క్యారెక్టర్ ఆ రేంజ్లో మీరు ప్లే చేయడం జరిగింది. వెన్ ఇట్ కమ్స్ టు లైక్ మీరు ఫస్ట్ తను చూసినప్పుడు, శైలు దగ్గరికి వచ్చినప్పుడు, అండ్ అంటే మొత్తం స్టోరీ నేను ఇంకా చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి నేను రివీల్ చేయలేను. బట్ యా సో వచ్చినప్పుడు మరకతో కానీ లేకపోతే అలా వచ్చినప్పుడు సో సడన్గా నాకు కూడా అనిపించింది దర్శేనా అనిపించింది అనమాట. సడన్గా ఇట్స్ లైక్ ఐ ఆల్సో ఫెల్ట్ ఇట్. సో మీకు ఎలా అనిపించింది దర్శి వెన్ లైక్ బిగ్ స్క్రీన్ మీద అనిపించింది? ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండే అనిపించింది నాకు. దట్ వాస్ దేర్. ఫ్రాంక్లీ గీత నీకు అబద్ధం చెప్ప గీత, నిజంగా అది చూసి ఇట్లా రివీల్ కాగానే అబ్బా కొంచెం హెడ్ చిన్నప్పు చేసి కొంచెం లైట్గా ఇంకొంచెం గ్యాస్పింగ్ తగ్గించి ఇవన్నీ అనుకున్నా కానీ బట్ అది ప్రతి సినిమాకి ఉంటుంది, బట్ ఆడియన్కి తెలియదు. అది మీరు చేశారు కాబట్టి మీరు కనిపిస్తున్నారు కాబట్టి ఇంకా బెటర్. I'll tell you what was the most beautiful moment when I watched myself. Okay. Is the music and the very camera work and everything around. Like the very frame was so beautifully done in terms of the best of the music and high octane music gaani lekapothe. So all of this was like picture perfect for me. Like ante అంటే యూ ఫీలింగ్ దట్ వెరీ మూమెంట్ అండ్ థియేటర్ అందరు ఇట్లా దే ఆర్ cheering, దట్ ఈస్ ద హై ఫర్ మీ. యూ జస్ట్ మెన్షన్ దట్ అంటే ఒక చిన్న ఇవి ఉన్నాయి, నేను ఇంకొంచెం బెటర్ చేస్తుంటే బాగుంటుందని మీకు అనిపించింది. బట్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి లైటింగ్తో కానీ సినిమాటోగ్రఫీతో కానీ ఎస్పెషల్లీ ద మ్యూజిక్, అజనీష్ లోక్నాథ్ ఇచ్చిన మ్యూజిక్తో అది ఇంకో లెవెల్లో నిలబెట్టిందని చెప్పొచ్చు. ఇవన్నీ మాకు కనిపించకపోవడానికి రీజన్స్ అయ్యి ఉండొచ్చు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ బాస్ దట్ it is not just my work, it is everybody's work, right? Like as simple as మనం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం అనుకోండి, switching between two interviews, you have a non-line editor, you have 3 cameramen and there's also a show producer. ఇవన్నీ ఏంటంటే అందరు చేస్తేనే చూసేటోడికి బాగుంటుంది. ఇట్స్ ఆల్సో మై మేకప్, యువర్ మేకప్, మై హెయిర్, యువర్ హెయిర్, ఆర్ కాస్ట్యూమ్స్, ఆర్ కలర్స్ కోఆర్డినేటెడ్, ఇవన్నీ. సో it is a collaborative place where everybody come and do something. ఇక్కడ ఒక్కడే బీక్తాడంటే దొబ్బదు అట్లా, అది ఎవ్రీబడి హ్యాస్ టు డూ ఇట్. అది చేయలేం కూడా, ఇట్స్ అ టీమ్ వర్క్. అందుకే కదా అజయ్ భూపతి అండ్ టీమ్ అని చెప్తారు. సో యా ఆఫ్ కోర్స్ డైరెక్టర్ హ్యాస్ దట్ విజన్. ఆయన విజన్ ని, ఆయన రైటర్ గా ఆయన విజన్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం, అది ఒప్పుకుంటాను నేను. బట్ ఆ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కూడా అందరు ఎగ్జిక్యూట్ చేయాలి, లేకపోతే కాదు కదా. సో ఇంటర్వ్యూ అని ఒక్కడే కూర్చుంటే నేను కాదు కదా, ఆఫ్ కోర్స్. ఇప్పుడు నా గురించి నేను ఎట్లా ఫీల్ అవుతున్నా ఇవాళ వార్తల్లోకి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే నా ఫీలింగ్ ఎట్టుందని నేను మొదలెడితే ఎవడు చూస్తాడో చూడాడు బేసికలీ. సో యూ ఆల్ వాంట్ కాన్వర్సేషన్, యూ ఆల్ వాంట్ స్టోరీ అండ్ సో ఎవ్రీ డిపార్ట్మెంట్ फुल जान लगा के कर दिए. सो है सब लोग कर दिया ऐसा ही, जान लगा दिए, मतलब लोग भी जान लगा दे रहे, जान भी लोग लगा दे, जान लगा दे रहे लोग भी. सो जान नको जी, पैसे चाहिए, तुम्हारा टिकट चाहिए अपन को
हमला बस टिकट तुम्हारा टाइम मांग रहे, तुम्हारा जान ले, आप रख लो बस. ఇది డెక్కన్ ఇంటర్వ్యూ కాదు, దిస్ ఈజ్ కంప్లీట్లీ లైక్ తెలుగు ఇంటర్వ్యూ. दक्कन आया था भाई ऐसा बोलने में. हैदराबाद काइको में इज्जत पूरा बैगन में मिला रहा है. किसका इज्जत मिला रही जी बैगन में? हमला अभी दक्कन ही बात कर रहे, किसी का इज्जत बैगन में मिल रहा है. नहीं बिल्कुल कंट्रोवर्सी पे मत जाना. नहीं हो रहा है, वही बोल रहा हूं मैं. नवाब हैदराबाद नवाब स्विच मार दिया सो देखो पूरा एडिट मार दिया सोने पूरे जगह. ఓకే, హైదరాబాద్ నవాబ్స్ కి మీరు చాలా పెద్ద ఫ్యాన్ అని అర్థమైంది. ఇప్పుడే అన్న కొత్త విషయం గీత గారు, దట్ ప్రియదర్శి హైదరాబాద్ నవాబ్స్ 3 లో బాగుంటాడు అన్నాడు. ఎగ్జాక్ట్లీ, సీరియస్లీ ఇంత మంచి హిందీ మాట్లాడుతుంటే ఇంకా 3 లో తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. సలీం భాయ్ కहाँ पे జహాంగీర్ को लेके आ जाओ, कर लेंगे नया पिक्चर. బాప్రే క్రేజీ, ఎప్పుడు వచ్చిన పిక్చర్ అది. ఆర్కే మామా ఏ तुम. బట్ యువర్ స్ట్రెంగ్త్ ఆల్వేస్ ఫన్, యూనో. అంటే కామెడీలో నాకు తెలిసినంత వరకు దర్శి లైక్ ఒక చిన్న డైలాగ్ చెప్పిన ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మీరు ఇందాక అన్నారు నవీన్ పోలిశెట్టి కూడా ఇదే చెప్పిన. ప్లీజ్ గీత కొంచెం కొత్తగా ట్రై చేద్దాం ప్లీజ్. కదా ఆ ఇంటర్వ్యూ చూసారా మీరు? ఆబ్వియస్లీ నా ఇంటర్వ్యూ చూడరు అనుకున్నాను నేను, అందుకనే చెప్పిన నవీన్కి. నవీన్ నాకు పే చేసిండే అనుకో ఇట్లా చెప్పమని. హైదరాబాద్ లోనే వరల్డ్ ఫేమస్ యాంకర్. హైదరాబాద్ లోనే వరల్డ్ ఫేమస్ యాంకర్. సారీ, తెలుగు స్టేట్స్ లోనే వరల్డ్ ఫేమస్, అదే తెలుగు స్టేట్స్ లోనే చాలా ఫేమస్ యాంకర్ నువ్వు. ఓకే, కాదు నాకు నవీన్ డబ్బులు ఇచ్చిండే, అది ఇక్కడ ఇవ్వకుండా చెప్తున్నాను. నవీన్. సో ఇక మంగళవారంలో అక్కడ ఆ కామెడీ పక్కకు పెట్టేస్తే ఇక్కడ కంప్లీట్గా యాక్షన్ సీక్వెన్సెస్. ఇందాకే మీరు చెప్పారు దీన్ని, నేను కొంచెం యాక్షన్ అంటే కాస్త భయం, లేకపోతే నాకు నమ్మకం లేదు నా మీద అని చెప్పి. సో అది చేసేటప్పుడు ఎలా ఉండింది? డిఫికల్టీగా ఉండిందా? మీరు డిఫికల్ట్ అండి, ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ నిజంగా. అంటే నాకంటే ఎక్కువ శ్రవణ్ కష్టపడ్డాడు. ఇట్స్ టూ మచ్ యాజ్ అ హెవీ జాబ్. హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ద స్టంట్ పీపుల్, ఎస్పెషల్లీ రియల్ సతీష్ మాస్టర్కి. నిజంగా మెంటల్, దట్ మ్యాన్ ఇస్ మెంటల్ ఫెలో. అంటే మెంటల్ ఫెలో అంటే మంచి మెంటల్, లైక్ ఫుల్ ప్యాషనేట్, లైక్ దీంట్లో చేయాలి, అట్లా రావాలి, ఇట్లా అని. అది అంతే, ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. దెబ్బలు తగులుతాయి, రోజుకి ఏదో ఒక చిన్న గీతనో ఏడనో ఎక్కడో ఒళ్ళంతా నొప్పులు ఒక్కొక్కసారి. ఇట్ వాజ్ మొత్తం మీరే చేశారా? డూప్ లేరా? డూప్ ఉన్నారండి. దేర్ ఇస్ ఎందుకంటే మాస్క్ ఉంది కదా కొంచెం. yes there is డూప్ అండి. దేర్ ఇస్ అనదర్ స్టంట్ మ్యాన్ హూ డిడ్ ద ఫ్లిప్. కొన్ని ఒక 3 యాక్షన్స్ దాంట్లో డూప్ చేసిండు. బికాజ్ అది నాతో చేయడం కాలేదు నిజంగా. అంటే చేయలేకపోయినా, వాస్తవం నేను చేయలేకపోయినా. ఆ స్టంట్ మ్యాన్ క్లియర్గా ఆయననే రిగ్ చేసుకొని క్లియర్ చేసిండు. సో రియల్ సతీష్ గారి టీం ఉండే, ఆయన టీం ఉండే మంచి, టాప్ నాచ్ టెక్నీషియన్స్ ఉన్నారు ఆయన దగ్గర, వాళ్ళు పనిచేసారు. సో ఇలా మాస్క్ పెట్టుకుని చేసే రోల్స్ వస్తే కొంచెం బ్రీతింగ్ స్పేస్ దొరుకుతుందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే జనరల్లీ మాస్క్ వేసుకుంటే బ్రీతింగ్ రాదంటారు, స్పేస్ తక్కువ ఉంటుంది. అంటే డాన్స్ చేయడం చాలా కష్టమైంది యాక్చువల్లీ. దీంతో డాన్స్ చేయడం చాలా కష్టమైంది నాకు, ఎందుకంటే బ్రీత్ ఆడదు. ఏదైనా నేను 30 seconds కంటే ఎక్కువ, 30 to 1 minute చేస్తే నాకు కళ్ళు తిరిగాయి అనమాట. ఎందుకంటే నాకు ఇప్పుడు మాస్క్ ఏమైతుండే అంటే మూతి కవర్ ఉండే, చిన్న హోల్స్ ఉండే దాని కింద. సో ఇక ఇప్పుడు డాన్స్ చేసినప్పుడు మనము కొంచెం హెవీ బ్రీత్ కోసము మనము, అది నాకు లేదు. సో అది లేకపోయేసరికి నాకు కళ్ళు తిరిగాయి. సో నేను 1 minute తర్వాత మళ్ళీ ఆగిపోయేది. అండ్ దేర్ ఆర్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉండేది. మాస్క్ పెట్టుకొని కాసేపు ఎక్కువ కూర్చోవచ్చు పెట్టుకొని. నార్మల్ మాస్క్ పెట్టుకుంటేనే మనకి పైగా ఏంటంటే మీరు ఇప్పుడు అదేంటంటే 3 side నుంచి కవర్ ఉంటుంది నాకు మాస్క్ మొత్తం ఇట్లా. సో ఆ జుట్టులో కలిసిపోయి జుట్టుని దాని మీద కవర్ చేయడం. సో అదేంటంటే ఒకసారి పెడితే అది అంత ఈజీగా తీయడం, మళ్ళీ అదొక పని. సో ఇక ఊపిరాకు ఆడకపోయేది. సో అండ్ ఆల్సో యువర్ షూటింగ్ ఇన్ సమ్మర్, మేలో షూట్ చేసినాం ఈ ఫిల్మ్ మేము. అది అసలు నైట్ షాట్స్ కూడా ఉన్నాయి. అంటే మేము కొన్ని డే కూడా చేసినాము. అంటే ఫార్చునేట్లీ ఓన్లీ షాట్ 1 or 2 days ఇన్ డే లైట్ లో, మిగతా అంతా నైట్ చేసినాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం రాలే. బట్ డెఫినెట్లీ ఆ హెవీ మేకప్, రోజంతా ఒంటి మీద గ్రీజ్. సో మై మేకప్ స్టాఫ్ దేర్ లైక్ దే డిడ్ లైక్ ఫెంటాస్టిక్ వర్క్. అంటే శ్రవణ్ కానీ, మై మేకప్ గై రవి, మధు హెయిర్ చేసిన మధు, దేవర్ లైక్ టీమ్ ఎప్పుడు నాతో ఉండే. ఐ వాజ్ సపోర్టెడ్ బై వెరీ గుడ్ టీమ్ బేసిక్లీ. వాళ్ళు చేయడం బట్టి నాకు ఈజీగా అయింది అనమాట. ఆ టైంలో అవసరం కూడా ఏమో వాళ్ళందరూ. ఆఫ్ కోర్స్ అండి, ఆఫ్ కోర్స్. నో టీమ్ నో బిజినెస్, అంటే ఇట్ ఇస్ క్లియర్. నో టీమ్ నో బిజినెస్ కాదు, పని కాదు, అంతే, చేయలేము. అండ్ అజయ్ భూపతి గారు లేకంటే మేబీ మన దగ్గర హైదరాబాద్ ఇలాంటి సిటీస్లో కొంచెం ఇలా తక్కువ ఉంటుందేమో అని అటువైపు ఎక్కువగా కల్చర్ని చూపించినట్టు. అండ్ అక్కడ ఉండే అంటే గోడల మీద రాయడము ఇదంతా అండ్ ఎస్పెషల్లీ మీరు ఒకటి శైలుకి ఇచ్చేటప్పుడు ఆ కాజల్ దాంట్లో ఆ గవ్వల్లో ఇలాంటివన్నీ నిజంగా ఎప్పుడు చూడను అనమాట. ఓ ఇలా కూడా ఉంటుందా, ఇలాంటివి కూడా జరుగుంటాయా, సో ఇట్లా కూడా ఉండేవా. అండ్ ఎస్పెషలీ టెంపుల్లో తీసి
దాంట్లో నేను ఇది కల్పిస్తున్నాను కాజల్ చేయడము అంటే ఓ ఇలా కూడా కాజల్ పెట్టుకుంటారా, ఇది విన్నప్పుడు స్టోరీలో నెరేట్ చేసినప్పుడు కానీ లేకపోతే స్క్రీన్ మీద చూసినప్పుడు ఇట్లాంటివన్నీ ఎలా అనిపిస్తుంది మీకు కూడా సేమ్ అనిపిస్తుందా ఓకే పాత రోజుల్లో ఇలాంటివన్నీ ఉండేవా? నన్ను అడిగితే ఒక ఐ టెల్ యూ వాట్ సి ఇది 90s లో జరిగే కథ అని చెప్పేదాకా కూడా ఎవరికి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే వీ డెఫినెట్లీ నాట్ పిన్ పాయింటెడ్ మెనీ థింగ్స్ అనమాట. ఇట్ ఈస్ అ డ్రామా దట్ ఈస్ కంటెంట్ ఇన్ అ విలేజ్. చాలా డీటెయిల్స్ లో వర్క్ చేసారు ప్రతి ఒక్కరు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్ర విజయ్ ఉన్నాడు చూడండి, ఆయన కన్నా ఒకటి చిన్నది ఒకటి పెద్దగా ఎందుకు ఉందో తెలుసా? బికాజ్ ఆయన సైట్ ఎట్లుంటుంది అంటే ఒక దాంట్లో ఎక్కువ మ్యాగ్నిఫైయింగ్ కావాలి, ఒక దాంట్లో తక్కువ కావాలి. సో దట్ మ్యాన్ వర్క్స్ ఆన్ డీటెయిల్స్. ఆయన హెయిర్ ఆయన పెయింట్ చేసుకుంటాడు, ఆయన ప్రాస్థెటిక్స్ ఆయన చేసుకుంటాడు, పళ్ళు నాకు ఇట్లా ఎల్లోగా చేసుకో అని నాకు సజెషన్ చేసిండు. సో ఇట్స్ లైక్ హౌ అంటే ఇట్లాంటి డీటెయిల్స్ వర్క్ చేయడంలో మజా ఉండే. యూ సీ హిస్ మేకప్, లక్ష్మణ్ విశాల్ హిస్ మేకప్ ఇస్ టెర్రిఫిక్ మేకప్. ఈవెన్ పాయల్ రాజ్పుత్స్ మేకప్ ఆర్ ఎనీబడీస్ సీ దేర్ లుక్ అరౌండ్ దేర్ కాస్ట్యూమ్స్. అజయ్ ఘోష్ గారిని ఎప్పుడైనా ఇట్లా చూసిరా? ఆయన పుష్పాలు ఎంత డిఫరెంట్ కూడా ఇక్కడ ఉంటాయి, ఎంత డిఫరెంట్ ఉన్నారు ఆయన. సో ఈవెన్ అజ్మల్ గారు హీస్ డన్ మెనీ తమిళ్ ఫిల్మ్స్, హీ లుక్స్. అండ్ శ్రవణ్ మురళీధర్ గౌడ్ గారు ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక రాజమండ్రి లాంటి ఆత్రేయపురం లాంటి ఏరియాలో మాట్లాడే భాష మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు దాకా ఈజ్ సినానిమస్ ఫర్ ద తెలంగాణ ఫాదర్ బేసికలీ. ద సేమ్ గోస్ విత్ కృష్ణ చైతన్య. ఎంత హౌ టెరిఫిక్ హి లుక్స్. తన కెరీర్ లోనే బెస్ట్ రోల్ అనుకుంటా. సో to set aside and talk about everybody in this film, everybody's done some fantastic work and Ajay made sure everybody were there, like atla design చేసిన అందరిని కూర్చోబెట్టి. అండ్ ప్రెసిడెంట్ గారు వాళ్ళ ఆవిడ కూడా చాలా చాలా బాగా దీప్తి పిల్లై దీపికా పిల్లై, సారీ ఐ ఫర్గాట్ ద నేమ్, సారీ మ్యామ్. పిక్కా టెరిఫిక్. షీ ఇస్ లాస్ట్ లో షీ ఇస్ లైక్ క్రేజీ అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ ఆవిడ ఉండడానికి ఎంత అందంగా ఎంత సినిమా బ్యూటిఫుల్ ఫేస్. బట్ హర్ పర్ఫార్మెన్స్ సీరియస్లీ అంటే శైలు రోల్ నాకు తెలిసి ముంబై వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, అంతా వెళ్తే లేదు. నేను ఆల్రెడీ తెలుగులో కూడా దే వర్ ఆల్ లుకింగ్ అవుట్ ఫర్ యాక్టర్స్. అంటే సంబడి లైక్ దే సే బాగుంది కానీ నేను చేయలేనేమో అండి అని అనుకోవడం అట్లాంటి. బట్ షీ వాస్ దేర్, షీ ఈస్ అప్ ఇన్ హర్ గేమ్ అండ్ దెన్ షీ వాంటెడ్ ఆల్ ఆఫ్ దాట్. సో కాకపోతే దీని తర్వాత ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మెసేజ్తో ఎండ్ అయిందేమో అనుకుంటే కాదు, మేము పార్ట్ టూలో కూడా వస్తున్నాం అంటున్నారు. ఏంటి పార్ట్ టూలో? కానీ ఎండ్ అయిన పాత్రలు కొన్ని ఉన్నాయి, అవి కూడా పార్ట్ టూలో ఉంటాయా లేవా, ఎలా ఉంటాయండి? బేసికలీ ఈ ఆరుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయాలు అవుతారు బేసికలీ. వీళ్ళందరూ దయాలు. సో వాళ్ళు ఆరుగురు దయాలు. దిస్ ఇస్ నాట్ అజయ్ భూపతి స్టోరీ. సో దాని మీద మేము రెండు దయాలు అవుతాం. సో అట్లనే మళ్ళీ సేమ్ టీం ఉంటుంది కదా. సో ఈ ఆరుగురు ప్లస్ 8 దయ్యాలు అవుతాయి మొత్తం ఊర్లో. సో 8 దయ్యాల మధ్యలో బేసికలీ ఏంటంటే వీళ్ళందరూ బాగా కాంపిటీషన్ వస్తుంది. సో ఏంటంటే క్లోజర్ కావాలి వాళ్ళకి కూడా. సో వాళ్ళు ఏంటంటే ఇంకో బాడీస్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ఊర్లో కొట్టుకుంటారు అనమాట. సో దిస్ ఇస్ సచ్ అ మాస్టర్ ప్లాన్ ఉంది, డిజైన్ ఉంది బేసికలీ. సో అప్పుడు ఏమవుతుందంటే అది కూడా టైం అవుతుంది. అంటే దయ్యాలు చచ్చిపోవు కదా, దయ్యాలు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ అట్లా బయటకు వస్తాయి కాబట్టి మళ్ళీ వాళ్ళు జీవిస్తాయి. సో 90s లో ఉన్న కథ ఇప్పుడు 2025కి వస్తుంది. నేను పిచ్చిదాన్ని కాబట్టి నేను ఎంత స్టోరీ వింటున్నా, కానీ ఆడియన్స్ లో తెలివైన వాళ్ళు ఉన్నారని నాకు తెలుసు. ఈ స్టోరీ ప్రియదర్శిది మాత్రమే, మీరు స్టోరీ రాయట్లేదు కదా. ఈవిడ పిచ్చిదాన్ని నేను మాత్రం అన్నాను. మీరు ఏమనుకుంటారో నాకు సంబంధం లేదు. ఈవిడ పిచ్చిది కాదు అని నేను నమ్ముతున్నా. ఆమె పిచ్చిది అనుకుంటే నేనేం చేయలేను. బట్ ఇది పార్ట్ 2 స్టోరీ కాదని నాకు తెలుసు. ఇది మీరు ఇంకేదో ప్లాన్ చేస్తున్నారు. భూత్ కాంటెంట్ వచ్చింది కదా. యూఆర్ ఆల్సో ఓకే క్రేజీ ఫ్రమ్ ద మాస్టర్స్. క్రేజీ సార్. విన్నప్పుడు అయితే ఈ 2 క్యారెక్టర్స్ మీకు నచ్చాయి, దిస్ వన్ అండ్ ఎక్కడ శ్రవణ్ అక్కడెక్కడో ఉన్నారు. చెయ్యడానికి చెప్తున్నా అంటే నాకు అది అబ్బాయికి రాసి ఉంటే నేను చేసేది. You want to do experimental films? Contact Mr. Sitaram, my manager, and send the script to me. ఇప్పుడు వెంటనే రాజువయ్యా మహారా వాళ్ళు వేస్తారు, గజని వేస్తారు ప్రిపేరింగ్. నీ అబ్బా అన్ని నువ్వే తీసుకుంటే ఎట్లా? యా. సో చూసిన తర్వాత సినిమా చూసిన తర్వాత ఏ రోల్ చేయాలనిపించింది? రవీంద్రదా, చైతన్యదా, తేజ్దా? See, I'll be very honest అండి. Vasu's character was something I was leaning to, photographer Vasu, but Malachama and Vasu characters are my 2 favorite characters in the entire film. Okay. As something if I could pull it off. Lakshman Visalas.
లక్ష్మణ్ ఫర్ దట్ ఓకే, అది చూసిన తర్వాత కూడా అదే నరేషన్ లో విన్నప్పుడు, బట్ చూసేటప్పుడు నాకు ఈ క్యారెక్టర్ చేయాలనిపించలేదు అని డౌట్ వచ్చింది. చైతన్య ప్రెసిడెంట్ క్యారెక్టర్ ఐ థాట్ ఐ కాంట్ పుల్ ఇట్ ఆఫ్. ఓకే, ఓన్లీ చైతన్య మాత్రమే. అది దట్ చైతన్య కెన్ పుల్ విత్ హిస్ గ్రేస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఇప్పుడు అజయ్ భూపతి గారి గురించి మనం మాట్లాడుకుందాం. ఆయన గురించి మీరు కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే మీకు ఇలాంటి అద్భుతమైన రోల్ని ఇచ్చి ఆ రోల్ని దాచిపెట్టి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అలా ఉంచి అండ్ ఇప్పుడు మిమ్మల్ని మాకు ఇచ్చారనమాట ఫైనల్గా. సో అలాంటి డైరెక్టర్ గురించి మీరేమంటారు మీ మాటల్లో దర్శి? ఏమనట్లేదు, ఏం మాట్లాడు అజయ్ భూపతి గురించి అన్న ప్రియదర్శి రాసుకోండి. అజయ్ అన్న నా గురించి నీకు బాగా తెలుసు, నీకు నాకు నా ఈ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇటువంటి మంచి వాళ్ళు, ఇటువంటి తెలుగులో ఆ పదం గుర్తొస్తలే కానీ మంచి మనుషులు మన మధ్యలో చిచ్చు పెట్టకూడదని నేను అనుకుంటున్నా. బట్ అజయ్ ఈజ్ అ క్రియేటివ్ జీనియస్. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిసైపుల్స్ ఆఫ్ ఆర్జీవి గారు. అండ్ ఆయన స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళల్లో మీకు తెలుసు హౌ మెనీ ఆర్జీవి గారి ఇన్ఫ్లుయెన్స్ ఇండియన్ సినిమా మీద ఎంత ఉందో తెలుసు మీకు అందరికీ. అట్లాంటి వాటిలలో అజయ్ ఆల్సో దాంట్లో ఆ కొత్త పర్స్పెక్టివ్ తీసుకొని బయటకు వచ్చిన రచయిత, దర్శకుడు. అండ్ మ్యాన్ ఈజ్ ఆల్ హార్ట్ అండి. ఆయన కోపం కూడా మనస్ఫూర్తిగా కోపడతాడు, మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు, మనస్ఫూర్తిగా పనిచేస్తాడు అనమాట. ఏదైనా సరే కల్మషం ఉండదు. ఇట్లా ముందు బయటికి మంచోళ్ళలాగా ఉండి వెనకాల పిచ్చోళ్ళలాగా అట్లే ఉండదు. నన్ను చూపించారు బయటకని, బయటికి మంచోళ్ళ ఉండి వెనకాల కెమెరామెన్ అయితే ఓకే, బయటికి మంచోళ్ళ ఉండి వెనకాలకి ఇట్లా వేరేలా ఉండి. అజయ్ ఘోష్ గారి గురించి చెప్పారు. ఓకే, తమ్మునేలు వచ్చింది కదండి మీకు, మళ్ళీ ఎందుకండి ఇప్పుడు ఇది కావాలని కెలికించుకొని మరి కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం ఏముందండి? గీతా ఆర్ట్స్, గీతా భగత్ అని కొడితేనే చాలా వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఇట్లా అన్నెసెసరీ కాంట్రవర్సీ తోటి వ్యూస్ తెచ్చుకునే అంత అట్లాంటిది మనం ఏం పట్టలేదు. మీరు ఎంత హైదరాబాద్ నవాజ్ 3లో పనిచేయడానికి వెళ్తుంటే మాత్రం తెలుగు ఇలా ముక్కలు ముక్కలుగా మాట్లాడితే ఎలా చెప్పండి? చూడదు ఓకే, తెలుగులోకి వచ్చేద్దాం మనం. అయితే ఇన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్తో మంగళవారంలో బెస్ట్ ఏమంటారు? ఇంత హిట్ అవ్వడానికి రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? మీ టీమ్ వర్క్, ఐ థింక్ డెఫినెట్లీ కథ విషయానికి వస్తే డెఫినెట్లీ ద స్టోరీ అండ్ ద డైరెక్టర్. కథలో ఆ ప్లస్ పాయింట్స్ ఏమనుకుంటున్నారు మీరు? కథలో ప్లస్ పాయింట్స్ అంటే చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి గీత. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ టిపికల్ హీరోయిన్ ఫిలిం అయితే కాదు. ఇట్ ఈస్ డెఫినెట్లీ అబౌట్ ఆ గ్రామంలో ఉండే క్యారెక్టర్స్. అండ్ ఏ ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాదన్న సినిమా నడవదు కదా. సో వాట్ ఐ పర్సనలీ ఫెల్ట్ వాస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ డిజైన్ ఆఫ్ అ స్టోరీ వేర్ ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళందరికీ స్టార్ట్ ఉంటుంది, మిడిల్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది. రైట్, అందరికి ఇంతకుముందు మీరు చెప్పినట్టు. సో దీన్ని ఈ ఐడియాని ఎగ్జిక్యూట్ చేసిన టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్. ఫస్ట్లో మీకు రాలేదా క్వశ్చన్ మార్క్? అంటే ఇట్స్ లైక్ వింటున్నప్పుడు అక్రమ సంబంధాల గురించి ఇట్లా కొంచెం ఏమైనా అడల్టరీగా వెళ్తుందేమో, ఆ కంటెంట్ అలా ఉంటుందేమో, అట్లా ఏం రాలేదు అజయ్ నెరేట్ చేసినప్పుడు? అలా ఏమి వేరే నాట్ అట్ ఆల్ మై ప్రాబ్లం. అంటే ప్రాబ్లం కాదని నాకు అసలు ఆ కోణంలో నేను ఆలోచించలేదు. బట్ ఇది చాలా సెన్సిబుల్గా అనిపించింది నాకు. కొంచెం అటు ఇటు అయినా కూడా అది వేరే వేలోకి వెళ్తుంది. అవును, డిస్కస్ చేసిన పాయింట్ సినిమాలో ఏదైతే ఉందో ఆ పాయింట్ని విజువల్గా కాకుండా వర్డ్స్లో తీస్తారు కాబట్టి అది వేరేలా అనిపించలేదు యాక్చువల్లీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు విజువల్స్ వస్తే అది వేరేలా వెళ్తుండేనేమో. అవును డెఫినెట్లీ. సో నాకు కూడా అదే నచ్చింది, దట్ హీఈస్ రీజనబుల్. హీఈస్ టాకింగ్ అబౌట్ మెంటల్ హెల్త్ ఇష్యూస్, సీరియస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ and serious social stigmas about women, their freedom, their choice, their sexuality. And అలాగే ప్రొడ్యూసర్స్, కొత్త ప్రొడ్యూసర్స్ చాలా చాలా ఆనందంగా ఉన్నారంట. వాళ్ళ ఆనందానికి అవధులు లేరట. అవసరం లేదు నాకు. సురేష్ వర్మ, స్వాతి రెడ్డి గుర్తుంటుంది. చూసినా పైన? నో, పైన లేదు అక్కడ, ముద్ర ఆర్ట్స్. ఐ ఆమ్ లైక్ ఒక్కసారి చూస్తే గుర్తుంటుంది, మెమరీతో లాక్కొస్తున్నాబండి నేను. సో డెఫినెట్లీ వెరీ గట్సీ పీపుల్ అండి. అదే ఇప్పుడు బోల్డ్ అనుకొని సంగలు గుద్దుకోవడం వేరు, బోల్డ్ అని తెలిసి ఫీల్ అయ్యి చేయడం వేరు. దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. అంటే ఫర్ అ ప్రొడ్యూసర్ ఆర్ ఫర్ అన్ యాక్టర్, you know, it is a bold necessary voice, but you also somebody have to empower it. And that is where rightly
the team of producers comes in, Swati and Suresh garu, వీళ్ళందరూ they have made sure the process is beautiful. అందుకనే they are gutsy and bold producers. శివేంద్ర గారు, మాధవ్ గారు, సో వాళ్ళు crazy టాప్ అసలు. నాచ్ చెప్తున్నా కదండి, దే ఆర్ ద ఫైనెస్ట్ ఇండియన్ టాలెంట్ రైట్ నౌ. యూ కెన్ ఫైండ్ వెదర్ ఇట్ శివేంద్ర గారు, హీస్ డన్ హనుమాన్, దట్ ఈస్ yet to release in December or January. And Madhav garu, I think was assistant గా ఉండి, you look at the edit, what great fine job he has done. ఆయన ఫస్ట్ టైం ఎడిట్ చేస్తున్నారు కదా. Yes, his first film. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్. Yes, it's first film and look at the work is done. Of course, you don't have to ఎంత చెప్పినా తక్కువే అజనీష్ లోక్నాథ్. And he's ఒక్కసారి the country looked towards his music కాంతారా. with Kantara, and now his Kantara is happening again. He's doing other amazing films, and such is our work. Even Radhakrishnan, Rajakrishnan garu, the sound designer, mixer of this film, they are great. అంటే నేను అదే అంటున్నా, it's extra, it's like, that's what I'm saying. This man knows ఎవరి దగ్గర ఏ పని దొరుకుతుంది, అది ఎట్లా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలో. రైట్. ఇప్పుడు ఏదైనా డైరెక్టర్ వచ్చి మీ దగ్గరికి యాక్షన్ ఫిల్మ్ తీసుకొస్తే మీరు చెప్పేస్తున్నారు కదా ఆఫ్టర్ దిస్, ఎందుకంటే మీరు ఏవైతే చేయలేను, అంటే ఏ డైరెక్టర్, ఎవరైనా ఎనీ డైరెక్టర్ యాక్షన్ సినిమా ఒకటి తీసుకొచ్చి ప్రియదర్శి మీరు చేయాలి యాక్షన్ అంటే రెడీ. భయాలు ఏమీ లేవు, అపనమ్మకాలు ఏమీ లేవు. సో నమ్మకం వచ్చేసింది ఈ సినిమాతో, హిట్ కొట్టారు కాబట్టి. థ్యాంక్ యూ. అండ్ మంగళవారంలో ఒక బెస్ట్ మూమెంట్ చెప్పండి, ఏం చెప్తారు టక్కని? మంగళవారంలో బెస్ట్ మూమెంట్ అంటే బేసికలీ టు బీ దేర్ ఆన్ ద సెట్ అండ్ వర్క్ విత్ పాయల్ అండ్ రవీంద్ర. ఐ థింక్ దట్ వాజ్ అవర్ సీన్ అండ్ ఐ ఫెల్ట్ లైక్ and also I found a great friend in Ravindra Vijay through this project. Of course I've known other actors well, of course even Shravan also. And to find new friends from a new film, that is the most important, that friendships from the film. కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడతో నేను. సో బేసికలీ వెళ్ళిపోమంటున్నాం ఇక్కడ నుంచి, అంతేనా? నేను పోతా అంటున్నా, మీకు 4 ఇంటర్వ్యూలు ఉన్నాయంట. సో సరే, యాక్టర్ని గెట్ అవుట్ అన్న యాంకర్. నో, యాంకరే వెళ్ళిపోతానన్నా నేను. సో థ్యాంక్ యూ సో మచ్, మిమ్మల్ని ఎప్పుడు కలిసిన ఆనందంగా ఉంటుంది. Thank you so much, Geeta. Thank you so much. Thank you so much for watching Mangalavaram. Thank you so much for spreading the word. Thank you for taking your family to the film. తీసుకెళ్ళింది మీరు కూడా. అంటే ఐఎమ్ లుకింగ్ ఎట్ ద థర్డ్ వాల్ ఇస్ జస్ట్ దట్ మీరు కూడా దయచేసి మీ కుటుంబ సభ్యులతోటి నా మీద నమ్మకం ఉంచి, గీత గారి మాటల మీద నమ్మకం ఉంచి, గీతా ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ఇన్ కరీంనగర్ వాళ్ళందరూ కూడా బేసికల్లీ గీతా మీకు ఎంత ఇష్టం నాకు తెలుసు. సో గీతా ఫ్యాన్స్ అందరు స్పెషల్గా ప్లీజ్ ఒకసారి మీ ఫ్యాన్స్కి చూడమని చెప్పారు ఒకసారి. హైదరాబాద్, కరీంనగర్ ఎక్కడున్నా కూడా మీరు తెలుగు రాష్ట్రాల్లో మీరు వెళ్ళి చూడవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గీత.